రండి, దేవుని యొక్క ధర్మశాస్త్రము మరియు ఆలోచనల యొక్క ఫలితం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఒక ఆలోచన ముఖ్యమైనది. మంచివైనా చెడ్డదైనా సమస్తము మన ఆలోచన నుండి మొదలవుతుంది. మీరు అంగీకరిస్తున్నారా? కాబట్టి చెడు ఆలోచనలు చెడు ఫలితాలకు దారి తీస్తాయి. మంచి ఆలోచనలు ఏమైనా మంచి ఫలితాలకు దారి తీస్తాయి కదా. పాత నిబంధనలో దేవుడు మనకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆయన మనకు క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అది దేవుడి నుండి వచ్చిన బహుమతి కాబట్టి అది మన భవిష్యత్తు ప్రయోజనం కోసమని తలంచి మనం దాన్ని విశ్వసించి పాటించవలెను. అయితే ప్రజలు తరచుగా దేవుడి నియమాన్ని మొదటగా విసర్జిస్తారు. వారు మేము దాన్ని ఆచరించకపోయినను మేము కేవలం ప్రభువా ప్రభువారిని మొరపెట్టలేదా అని చెప్పుదురు. ఏమైనా వరలా చేసినప్పుడు వారు వినాశనములు, నిత్య శాపములు మరియు శిక్షలు పొందెదరు. దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ముందే వివరించారు. అయితే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథపు బోధన ప్రకారం మనం నమ్మవలెను కదా. కొందరు అలాంటి విషయాలు నాకెందుకు జరుగుతాయి అని ఆశ్చర్యపోవచ్చు. ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. విత్తబడిన ప్రతి విత్తనం ఫలితాలను తెచ్చును కనుక ఈ క్షణం నుండి మనం చెడు ఆలోచనలన్నిటినీ త్రోసివేసి ఎల్లప్పుడూ దేవుని పట్ల ప్రేమను మరియు పరలోకం పట్ల నిరీక్షణ కలిగి ఉండవలెను. మరియు దేవుని బోధలన్నిటినీ ఖచ్చితంగా పాటించాలని నిశ్చయించుకోవలెను. ఈ సంకల్పం లేకుండా మనం మంచి ఫలితాలను ఆశించలేము. ఈరోజు రండి, ఇర్మియా 6వ అధ్యాయము 18వ వచనంతో ప్రారంభిద్దాం. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన ఏ వినాశం యొక్క ఫలితము కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. వారు ఏమి ఆలోచించినప్పటికీ ఈ వినాశనము వారి ఆలోచన యొక్క ఫలితము. అప్పుడు వారి ఆలోచన ఏమై ఉండెను? రండి, అందులోకి చూడడం కొనసాగిద్దాం. తమ ఆలోచనలకు ఫలితమైన వారు ఏం చేశారు? ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. దేవుడు మానవాళి కొరకు రక్షణ యొక్క నియమాన్ని, జీవపు నియమాన్ని మరియు పాపక్షమాపణ యొక్క నియమాన్ని స్థాపించారు. దేవుని యొక్క కృపను కలిగి ఉన్న కట్టడలను వారు నిరాకరించడం ఆశ్చర్యంగా ఉన్నది. దేవుని ధర్మశాస్త్రమునకు అవిధేయతగా ఉండటం అంగీకరించదగినది అనే ఆలోచన వినాశనానికి దారితీస్తుందని పరిశుద్ధ గ్రంథము మనల్ని మేలుకొల్పుచున్నది. ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆచరించే విశ్రాంతి దినము ఒక సాధారణ దినము కాదు. పరలోకంలోని దూతలు కూడా విశ్రాంతి దినమును ఆచరించవలనని కోరుకుంటారు. కానీ ఇది మనకు మాత్రమే అనుగ్రహించబడిన ప్రత్యేక హక్కు. కాబట్టి క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రము, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము మనకు ముఖ్యమైనది. రండి, యెషయా 24వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. కారణం ఏమిటి? కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. ఇర్మియా 6వ అధ్యాయంలో
వారు దేవుని ధర్మశాస్త్రం నిరాకరించినందున వినాశనమును ఎదుర్కొన్నారు. మరియు యెషయా 44 అధ్యాయంలో వారు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. మరియు ఫలితం ఏమిటి? శాపము దేశమును నాశనం చేయుచున్నది. అది వారి తప్పుడు క్రియల వల్ల. దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. 7వ వచనం, కృత ద్రాక్షరసము అంగలాచుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురాన సంతోషనాదము నిలిచిపోయిను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయిను. వీటన్నిటి వెనుకన గల కారణం ఏమిటి? వారు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి విన్నారు. వారు ఇలాంటి పనులు చేయడం పర్వాలేదు అని తలంచారు. కాబట్టి వారి ఆలోచన ఫలితంగా ఉత్సాహం, సంతోషం మరియు శాంతి వారి నుండి తీసివేయబడ్డాయి. దేవుడు ఈ పరిణామాలన్నింటినీ నమోదు చేశారు. ఈరోజు మనం ఇర్మియా 6వ అధ్యాయము మరియు యెషయా 24 అధ్యాయములను చూసినప్పుడు మానవాళి కొరకు దేవుడు స్థాపించిన క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము ఆత్మికంగా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనకు శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని మరియు నిత్య పరలోక రాజ్యమునిచ్చుటకు దేవుడు క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రమును స్థాపించారు. కాబట్టి మనం ఏ కష్టాలతో సంబంధం లేకుండా మనం విశ్రాంతి దినమును మరియు కృత నిబంధన యొక్క కట్టడలన్నింటినీ ఆచరించవలను కదా. ఇదెందుకనగా ప్రతి ఆలోచన ఒక విత్తనముగా మారును. కాబట్టి పరలోకపు తల్లి ఎల్లప్పుడూ సంతోషించుడి అని చెప్పినట్లుగా పరలోక రాజ్యానికి వెళ్ళే మన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మనం సంతోషంతో నింపబడవలను కదా. అన్నిటికంటే ఈ భూమి ఒక ఆశ్రయపురము. ఇక్కడి జీవితము నిత్య సంతోషం, నిత్య సమాధానము మరి నిత్య శాంతిని కలిగి ఉండదు. కాబట్టి మనం పరలోక రాజ్యం కొరకు నిరీక్షించవలెను. యెషయా 24 అధ్యాయములో ఇలా వ్రాయబడెను, లోక నివాసులు ధర్మశాస్త్రం అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. రండి 6వ వచనం చూద్దాం. శాపము దేశము నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కృత ద్రాక్షరసము అంగలార్పుచుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదం నిలిచిపోయిను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను, సితారాల ఇంపైన శబ్దం నిలిచిపోయిను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు, పానము చేయవారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతా అస్తమించెను, దేశంలో ఆనందం లేదు, పట్టణంలో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరుగొట్టబడెను. ఇది ఒక మబ్బుగా ఉన్న పరిస్థితిని మాత్రమే వర్ణిస్తుంది. ఇది ఎప్పుడు జరుగును? మనం దేవుని ధర్మశాస్త్రమునకు అవిధేయతగా ఉండటం పర్వాలేదు అని ఆలోచించినప్పుడు అలాంటి ఫలితాలు ఆలోచన ఫలితంగా వెంబడిస్తాయి. మనం విశ్రాంతినం, పస్కా, ముసుగు కట్టడ మరియు బాప్తిసంపై మాత్రమే దృష్టి పెట్టకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మనకు అనేక బోధనలు అందిస్తారు. ఈరోజు దేవుడు ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పినట్లుగా రండి మన జీవితాల నుండి చీకటిని త్రోసివేద్దాం. మనం పరలోకానికి వెళ్ళుచున్నాం కాబట్టి మనం సంతోషంగా ఉండకపోవడానికి ఏదైనా కారణం ఉన్నదా? ప్రతి ఒక్కరూ మీరు ఒక వారం పాటుగా యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఒక యాత్రకు వెళ్ళవలసి ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? లేదా మీరు అంతరిక్షంలో ప్రయాణించి ఒక అంతరిక్ష నౌక నుండి భూమిని చూసినట్లయితే ఏమవుతుంది? మీరు ఎలా భావిస్తారు? ప్రజలు మీ పట్ల చెడుగా మాట్లాడినప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఇలా మాట్లాడినప్పటికీ నేను త్వరలోని అంతరిక్షంలోకి వెళ్ళి ఈ గ్రహాన్ని చూస్తాను. మీరు నిరీక్షణ కలిగి ఉన్నందున మీరు సంతోషంతో నిండి ఉంటారు. పరలోకము సంతోషకరమైన లోకం కాబట్టి మనకు ఆనందం మరియు సంతోషం ఇవ్వబడ్డాయి. కానీ ఈ భూమి ఒక ఆశ్రయపురము.
మనం కోరినదంతా జరగదు. 자유롭게 되지 않습니다. సమస్తం మన ఇష్టానుసారంగా జరిగినట్లయితే అది ఒక ఆశ్చర్యపురం కాదు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం కోరినదంతా నేర్చుకోగలమని, నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను యుగ యుగాలుగా ఆనందించగలమని దేవుడు మనకు సెలవిస్తున్నారు. 얼마든지 그건 మనం పరలోకంలో సమస్తము చేయగలము. కాబట్టి 내가 너에게 ప్రభు యందు జీవించుడని, 그 길을 따라서 ప్రభు యందు ఆలోచించుడని, ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండవలనని, ప్రభు యందు సంతోషించుమని, మరియు దేవుడిచ్చిన మార్గమును వెంబడించవలనని పరిశుద్ధ గ్రంథం ద్వారా 기뻐할 수 있는 దేవుడు మనకు అనేక బోధన ఇవ్వలేదా? 하나 많은 그 가르침과 경고를 우리에게 또 던지고 있습니까? క్రొత్త నిబంధన యొక్క 하나님 주신 ధర్మశాస్త్రం మనకు నిజంగా ముఖ్యమైనది. 율법 వారు దేవుని ధర్మశాస్త్రమునకు అవిధేయతగా ఉండటం పర్వాలేదు 이 생각 అని ఆలోచించిన వెంటనే వారు ధర్మశాస్త్రమును అతిక్రమించి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. 그러므로 ఫలితంగా శాపము భూమిని కాల్చివేసెను, 가하는 자 మరియు దాని నివాసులు శిక్షింపబడి 이런 죄 వారికి అంధకారమైన భవిష్యత్తు మాత్రమే మిగిలెను. 그들에게 주어지게 된다고요. అందుకే మనం పంచుకునే మరియు ప్రకటించే ఈ వార్తలను 하는 이 సువార్తని పిలుస్తారు కదా. 한마디로 복음이라고 하지 않습니다. ప్రజలు ఈ శుభవార్తను అంగీకరించి 이걸 దేవుని నియమాలను సరిగ్గా గ్రహించినట్లయితే 법도를 제대로만 알기만 한다면 మొదటగా 천국까지 వారు పరలోకానికి వెళ్తారు. వారు క్షమాపణ, నిత్య జీవం మరియు 구원을 రక్షణ పొందుకుంటారు. వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని రాజరిక యాజకులుగా మారును. మన కోరికలన్నీ నెరవేరే నిత్య పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. 오셨더라고 했습니다. కాబట్టి 그에 대한 పరలోకం పట్ల ఆశతో 항상 기뻐 రండి, కేవలం వేచి ఉండండి, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు చూస్తారు అంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. 이 땅에서는 사람들이 ఈ భూమిపై ఉన్నప్పుడు 주었지만 ప్రజలు మనల్ని గుర్తించకపోవచ్చు, 영원 세상 కానీ పరలోకంలో దూతలు మనతో ఈ 당신 భూమిపై మీరు అనుభవించిన 느꼈던 దేవుని యొక్క ప్రేమ 그 사랑에 대한 మేమెన్నడూ అనుభవించినది. 비록 అలాంటి అనుభవాలను కలిగి ఉన్న మీరు నిజంగా అద్భుతమైన వారు అని చెప్పును. 것입니다. 그런 것을 경험하고 온 여러분들이야말로 정말 참 대단한 분들입니다. నక్షత్రాల వలె నిత్య ప్రకాశించే 무별과 మహిమను అనుగ్రహించునని 빛나는 어떤 దేవుడు మనకు వాగ్దానం చేయలేదా? 하겠다고 하지 않았습니까? మనం దీనిపై దృష్టి పెట్టవలెను మరియు ముందుకు నడవవలెను. మీరు ఈ భూమిని చూసినప్పుడు నిరాశ, ఆందోళన, శాపాలు 또 మరియు వినాశనములతో కూడిన ఒక చీకటి భవిష్యత్తును మాత్రమే మీరు చూస్తారు. 보이게 되지만 కానీ మీరు పరలోకం వైపు చూసినప్పుడు మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను ఇక ఉండక 행복이 너무 ఉప్పొంగి ఆనందం మరియు సంతోషం ఉండును. 애통하는 것도 없고 곡하는 것도 అచట ఏ గొడవ లేదా శపించడం కూడా ఉండదు. 없고 저주하는 일도 없고 말이죠. అది ఒకరికొకరు ప్రేమతో పొంగి పొర్లుచున్నది. 이러한 어떤 세계로 우리가 가기 అలాంటి ప్రపంచంలోకి ప్రవేశించుటకు 우리에게 దేవుడు మనకిచ్చిన క్రొత్త నిబంధన యొక్క నియమాలకు మనం పూర్తిగా కట్టుబడి ఉండవలెను. 완전히 또 잘 준행할 수 있는 모두가 꼭 되셔야 되겠습니다. ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు వద్దకు మరియు 우리를 మన పరలోక తల్లి నూతన యెరూషలేము వద్దకు నడిపిస్తుంది. 새 예루살렘 మరియు తండ్రి మరియు తల్లిని వెంబడిస్తూ 아버지와 어머니를 따라서 మనం నిత్య పరలోక రాజ్యానికి 천국으로 종려 తిరిగి వెళ్ళమా? 우리 모두가 다 돌아가게 될 것 아니겠습니까? రండి, 2వ తెస్సలోనికలు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. రండి, 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 난 받는 너희에게 ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా 것이 పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై 주 예수께서 దేవుడు ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు 하나님을 모르는 మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు 예수의 శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట 형벌을 దేవునికి న్యాయమే. 했습니다. మన ప్రభు అయిన యేసు సువార్త అన్నది కృత నిబంధనను సూచిస్తుంది. 언약의 율법 కృత నిబంధన యొక్క ధర్మశాస్త్రమును పాటించని వారికి ఏమి జరుగును? 전부 어떻게 된다고요? దేవుడు వారిని నిత్య తీర్పుతో శిక్షించును. 그들에게 వారు రక్షణను లేదా పాప క్షమాపణను పొందుకోలేరు. 구원이 아니고 죄 사함 అదేవిధంగా 2వ తెస్సలోనికలు 1వ అధ్యాయం 데살로니가 వారి నిత్య శిక్షను పొందుదురని సెలవిస్తుంది. యెషయా 24వ అధ్యాయము ఈ భూమిని నిత్య శాపము కాల్చివినని సెలవిస్తుంది. 될 것이다. ఇర్మియా 6వ అధ్యాయము వారు దేవుని నియమాలను తిరస్కరించినందుకు వినాశనములు పొందుదురని మరియు ఇది వారి ఆలోచనలకు ఫలితమని సెలవిస్తుంది. 생각이 కొందరు విశ్రాంతినం శనివారమైన లేక ఆదివారమైన
దేవుని సేవించుటకు అది సరిపోదా? 섬기면 되었지. ఆ దినం ఎందుకు చాలా ముఖ్యమైనది అని చెప్పుదురు. ఇది ముఖ్యమైనది, ఇది చాలా ముఖ్యమైనది. అందుకే దేవుడు దాన్ని 7వ దినముగా కూడా నియమించారు. 해놓으신 날입니다. ఈనాడు కొందరు మనం దాన్ని తిరస్కరించడం లేదా కోరినప్పుడల్లా ఆచరించడం పర్వాలేదు అని అంటారు. 그들의 생각, ఇది వారి ఆలోచన, 하나님 생각이 아닙니다. అది దేవుని ఆలోచన కాదు. 그러니 결국 కాబట్టి వారి ఆలోచనల యొక్క ఫలితముగా 그 결과로서 వారు వినాశనం పొంది, శాపం పొంది 저주와 నిత్య నరకములో ముగించబడెదరు. 지옥으로 갈 수밖에 없는 이런 안타까운 ఈ దురదృష్టకరమైన సంఘటనలన్నీ పాత నిబంధన మరియు కృత నిబంధనలోని ప్రవక్తల చేత వివరించబడ్డాయి. 설명하고 있습니다. 하나님의 율법 దేవుని ధర్మశాస్త్రమును ఎన్నటికీ వదిలివేయకూడదు. 장차 하늘나라에 మీరు పరలోకానికి వచ్చినప్పుడు మీరు అన్ని కారణాలను గ్రహించెదరు. 이제는 너희가 알 మీరు దీనిని ఇప్పుడు గ్రహించారు, కానీ తర్వాత మీరు గ్రహించెదరు. కారణం లేకుండా దేవుడు ఏమీ చేయరనేది నిజం కాదా? 없지 않습니까? అయితే రండి, విశ్రాంతి దినమునకు సంబంధించి ఒక కోణాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం. 보도록 하겠습니다. రండి, హెజ్కేలు 22వ అధ్యాయం 25 వచనం చూద్దాం. 함께 보겠습니다. 22వ అధ్యాయం 25 వచనం. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జిచుండు సింహం వేటని చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను, ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. యాజకులు ఏం చేశారు? వారు దేవుని ధర్మశాస్త్రములను అతిక్రమించారు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధనమైన దానికి భేదం ఎంచారు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతినములను ఆచరింపరు. వారి మధ్య దేవుడు ఎలా వివరిస్తారు? నేను దూషింపబడుచున్నాను. విశ్రాంతినమును ఆచరించని ఒకే ఒక క్రియతో కూడా దేవుడు వారి మధ్యన నేను దూషింపబడుచున్నాను, వారు నన్ను అగౌరవపరుస్తున్నారని చెప్పారు. ఈనాడు సముద్ర తీరము ఇసుక వలె లెక్కలేని సంఘాలు మరియు మతపరమైన ప్రజలు ఉన్నారు. వారు కేవలం మనం విశ్రాంతినమును ఆచరించినందువల్ల దేవుడు నిజంగా అలా చేస్తారా అని ఆలోచిస్తారు. అయితే అది వారి ఆలోచనలు. దేవుడు హెజ్కేలు ప్రవక్త ద్వారా తన తలంపులను మనకు తెలియజేయటం లేదా? దేవుడు మనకు స్పష్టంగా విశ్రాంతినమును ఆచరించని వారి మధ్యన నేను దూషింపబడుచున్నాను అని చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రము నిజంగా ముఖ్యమైనది. అది ముఖ్యమైనది కానట్లయితే దేవుడు మోషే ధర్మశాస్త్రముతో ముగించగలిగేవారు. కానీ మీకా 4వ అధ్యాయంలో దేవుడు ఒక క్రొత్త ధర్మశాస్త్రమును ప్రకటించారు కదా. అది సినాయి పర్వతం నుండి వచ్చిన ధర్మశాస్త్రం కాదు, కానీ సియోను నుండి వచ్చిన ధర్మశాస్త్రము. మనం ధర్మశాస్త్రములో ఉంటూ దాన్ని గైకొనవలెను కనుక మెల్కీసెదెకు యొక్క క్రమంలో క్రీస్తు ఏమిటని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన నిత్య ప్రధాన యాజకుడు. బలి అర్పణలు లేనట్లయితే ప్రధాన యాజకుని అవసరం ఉండదు. బలి అర్పణలు అనగా ఆరాధన కారణంగా ప్రధాన యాజకుడు ఉండరా? మెల్కీసెదెకు క్రమంలో క్రీస్తు యొక్క యాజకత్వము తాత్కాలికమని అది సెలవిస్తున్నదా? అది శాశ్వతంగా ఉంటుంది మరియు ఎన్నటికీ అదృశ్యం కాదు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా ఎన్నటికీ అదృశ్యమైపోదని, నిత్యం ఉంటుందని మనం గ్రహించవలను కదా. అయితే దాదాపు అన్ని సంఘాలు మాకు అది అవసరం లేదు అని అంటాయి. మీరు మత్తయి 7వ అధ్యాయంలో 21వ వచనం నుండి చదివినట్లయితే అలా చెప్పే వారితో దేవుడు అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పోండి అని సెలవిస్తున్నారు. మరి యొక్క మాటలలో యేసు నేను ఉన్న స్థలం నుండి వెళ్ళిపోండి అని చెప్పారు. యేసు పరలోకంలో నివసిస్తారు కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోయినట్లయితే ఇంకా ఎక్కడికి వెళ్ళవలను? కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు ఎంత ముఖ్యమైనదో మనం చూడవచ్చు కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రం మన కనులకు వెలుగునిచ్చి మన ఆత్మలను నూతనపరచి మన ఆత్మలను పాపం నుండి విడిపిస్తుంది.
తద్వారా 그래서 మనం దేవుని వైపు 영원한 తిరగగలము. 하나님께 하는 అది అలాంటి విశేషమైన శక్తిని కలిగి ఉన్నది. ఏమైనా మనం విశ్రాంతినం, పస్కా మరి క్రొత్త నిబంధన యొక్క కట్టడలన్నింటినీ 이와 같이 ఆచరించడం సహజమే అయితే ఇతరులు దీనిని వింతగా భావిస్తారు. 이상하게 봅니다. 왜 వారు ఎందుకు ఆదివారమునకు బదులుగా శనివారం మందు సంగమునకు వెళ్తారు? వారి క్రిస్టమస్కు బదులుగా పస్కాని ఎందుకు జరుపుకుంటారు? 우리가 지키는 మనం పాటించే నియమాలన్నీ దేవుని బోధన నుండి వచ్చాయి. కాబట్టి 우리 하나님께서는 తన నియమాలను గైకొనే వారిని దేవుడు నా ప్రజలని సూచిస్తారు. 백성이라고 말씀하시고 మరి వారి పాపములన్నింటినీ క్షమిస్తానని కూడా వాగ్దానం చేశారు. 하시겠다는 약속까지 다 하고 계시는 가운데 있습니다. 우리 రండి 읽어보도록. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా 51వ అధ్యాయం 7వ వచనము. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను వారు తమ హృదయమందు ఏమి ఉంచుకున్నారు? 다른 어떤 వేరొకరి నియమాన్ని కాదు, కానీ 율법이 있는 హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 사람의 비방에 వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయును, బుద్ధిగా గొర్రుపచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యం నిలుచును, 나의 의는 నా రక్షణ ఎంతకాలము 나의 구원은 తరతరములు ఉండును. 새 미치게 될 것이다 하고 했습니다. ఈ ఆశీర్వాదపు మాటలు ఎవరికి ఇవ్వబడిను? 어떤 말씀입니까? 하나님의 తన ధర్మశాస్త్రమును గైకొని వారి కొరకు 율법 안에 있는 రక్షణ యొక్క నియమం లోపల ఉన్న ప్రజల కొరకు దేవుడు ఈ ఆశీర్వాదపు మాటలను వదిలారు. 남겨놓으셨습니다. రండి 31장 ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 세우리라. 33వ వచనం. 나 여호와가 ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. 약은 이러하니 వారి మనసులలో నా ధర్మవిధి ఉంచేదను, 법을 그들의 వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. 손에 기록하여 యెహోవా వాక్కు ఇదే. 그들의 하나님이 되고 그들은 내 백성이 될 것이라고 했습니다. ఎవరైనా 율법이 దేవుని యొక్క ధర్మశాస్త్రమును కలిగి ఉండనట్లయితే 아닙니다. వారు దేవుని ప్రజలు కారు. కాబట్టి ఫిలిప్పీల గ్రంథం ప్రకారం 어디에 있다고 మన పౌరసత్వం ఎక్కడ ఉంది? 시민권이 పరలోకములో పౌరసత్వం కలిగి ఉన్న ప్రజలు 속에 దేవుని ధర్మశాస్త్రమును పట్టుకొనవలెను. 지켜야 됩니다. విశ్రాంతి దినము దేవుని యొక్క ఆజ్ఞ కాదా? 하나님이 명 పస్కా సంగతి ఏమిటి? 아니겠습니까? దాన్ని గైకొనవలని కూడా దేవుడు మనను ఆజ్ఞాపించారు. 명하셨습니다. 출애굽기 12장 నిర్గమకాండం 12వ అధ్యాయం మరియు 13వ అధ్యాయములలో దేవుడు పస్కను ఆచరించవలని ఆజ్ఞాపించారు. మరి లూకా 22వ అధ్యాయంలో యేసు పేతురు మరియు యోహానుతో కలిసి పస్కను ఆచరించుటకు మిక్కిలి ఆశపడెను. 베드로가 있었고 요한이 있었고 రండి 34వ వచనంతో కొనసాగిద్దాం. రండి 34వ వచనం చూద్దాం. నేను వారికి దేవుడనే ఇందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుదామని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. 다 나를 알 నేను ఆయన ఏం చేయను? వారి దోషములను క్షమించి. 뭘 통해 దేవుడు వారి దుష్టత్వాన్ని దేని ద్వారా క్షమించును? 율법을 통해서 దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా, కృత నిబంధన ద్వారా. 내가 그들의 죄악을 నేను వారి దోషములను క్షమించి వారి 어떻게 한다고 ఆయన ఇంకా ఏం చేయను? 기억지 아니하리라. పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. దేవుడు మనకు ఈ బోధన ఇచ్చారు మరియు ధర్మశాస్త్రం గైకొనవలని ఆజ్ఞాపించారు. 지켜라고 말씀 주신 이도 하나님이시고 ఏమైనప్పటికీ 지지 말라고 하는 సాతాను ఎల్లప్పుడూ దేవునికి విరోధంగా మాట్లాడొచ్చు, 반대 말을 దాన్ని గైకొనకూడదని చెప్పును. 생각의 그 వారి ఆలోచన యొక్క ఫలితముగా 영원한 వారి నిత్య నాశనం యొక్క గోతిలో పడిపోతున్నారు. 하나님의 అంతం వరకు తన బోధనల ప్రకారం 그 가르침을 దేవుని ధర్మశాస్త్రమును పాటించే శేషించిన స్త్రీ సంతానం కొరకు దేవుడు వారిని సకల జనముల కంటే హెచ్చించును. 뛰어나는 이름을 허락하신다고 했습니다. 출애굽기 రండి నిర్గమకాండము 열어보도록 하겠습니다. 20వ అధ్యాయం తెరుద్దాం. రండి 20వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను
నీ దాసైనను నీ పశువైనను నీళ్ళలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆయన ఏం చేసెను? ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినమును ఆచరించే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. ఇంకను దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచారు. మరి విశ్రాంతి దినము ద్వారా దేవుడు మనను పరిశుద్ధత వద్దకు నడిపించును. ఈ వాక్యములను పరిశీలించడం ద్వారా మనం దేవుని ధర్మశాస్త్రమును ఆచరించాలా వద్దా అని గ్రహించవచ్చు. ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించకపోవటం పర్వాలేదా? నిస్సందేహంగా మనం దేవుని ధర్మశాస్త్రమును గైకొనవలెను. ప్రజలు దాని నుండి వెళ్ళిపోయినట్లయితే అంత్య దినమందు దేవుడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారిని శిక్షించును. యెషయా 24వ అధ్యాయంలో వారిపైకి గొప్ప వినాశనములు వచ్చునని వ్రాయబడెను. దేవుడు మనకు ఈ పాఠాన్ని బోధించారు. మరియు ఈ యుగంలో మనకు కృత నిబంధన యొక్క సత్యాన్ని తీసుకువచ్చారు కదా. రండి యెహోషువ 8వ అధ్యాయం వద్దకు వెళ్దాం. రండి యెహోషువ 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు ఏమిటి? అన్యములుగా ఎంచెను. కారణం ఏమిటి? అది వారి ఆలోచన యొక్క ఫలితము. ముఖ్యంగా వందల లేదా వేల సంవత్సరాలుగా సంబంధం లేని మరియు పనికిరాని విషయాల గురించి దేవుడు ఎందుకు మానవాళికి ప్రవక్తల ద్వారా మరియు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించడం కొనసాగిస్తారు? మానవాళి కొరకు దేవుడు తన నియమాలను అందించినప్పటికీ వారు వాటిని ఏదో అన్యములుగా ఎంచారు. విశ్రాంతి దినము శనివారమైన లేక ఆదివారమైన విషయం ఏమిటి? యేసు జన్మదినాన్ని జ్ఞాపకార్థం చేసుకునేందుకు క్రిస్మస్ను ఆశించడం ఉత్తమము కాదా? పస్కా అసలు పరిచయం లేనిది. నేను దాన్ని ఆచరించవలెనా? వారు తమ తలంపులను పట్టుకునేందున ఫలితం ఏమిటి? వారికి నిత్య పరలోక రాజ్యం ఇవ్వబడుతుందా? ప్రస్తుతం మనం ఆచరించే విశ్రాంతి దినం లేదా కృత నిబంధన పస్కా యొక్క అర్థాన్ని ప్రజలు గ్రహించకపోవచ్చు. కానీ దేవుడు తన పిల్లలందరినీ సీయోనులో ప్రజలందరికంటే ఉన్నతమైన స్థానంలో, పరలోకంలోని దేవదూతలు కూడా అసూయపడే స్థానంలో ఉంచునని వాగ్దానం చేశారు. రండి, దేవుడు మన కొరకు ధర్మశాస్త్రమును స్థాపించారని పేర్కొనబడిన నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని చూద్దాం. రండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి ఆయన ఏమి జారీ చేశారు? కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. దేవుడు వారి కొరకు ఏమి విధించారు? దేవుని యొక్క నియమాలు, కట్టడలు మరియు విధులు. సమస్త మానవాళి కొరకు మరియు ఆత్మిక ఆశ్రయపురములో జీవిస్తున్న పరలోక పాపుల కొరకు దేవుడు కృత నిబంధన యొక్క సత్యమును అనుగ్రహించారు. కాబట్టి రండి, ప్రతి ఒక్కరికి విశ్రాంతి దినమును మరియు పస్కాను ప్రకటిద్దాం. రండి, వారి భవిష్యత్తు నిత్య పరలోక రాజ్యం అయ్యేలా శ్రద్ధగా ప్రకటిద్దాం. మరియు దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అధ్యయనం చేస్తూ రండి, సంతోషకరమైన జీవితం జీవిద్దాం. ఈ భూమిపై మనం పరలోకం కోసం ఎదురు చూస్తాము మరియు దాని వైపు పరిగెత్తుతాము. మనం పరలోకం వైపు చూస్తాం కాబట్టి ఏ బాధ లేదా దుఃఖం అక్కడ ఉండగలదు. పరలోకం ఎల్లప్పుడూ మన కనుల ముందు ఉంటుంది. ఎవరో ఈ కథ చెప్పారు. మీరు నీటిలో గుప్పెడు ఉప్పు వేసినట్లయితే అది ఉప్పుగా ఉండునా లేక చప్పగా ఉంటుందా? ఆ గిన్నె యొక్క పరిమాణంపై ఆధారపడి అది రెండు కావచ్చు. మీరు ఒక చిన్న కప్పులో గుప్పెడు ఉప్పు వేసినట్లయితే ఆ నీరు ఉప్పుగా మారుతుంది. అయితే మీరు ఒక పెద్ద సరస్సులో గుప్పెడు ఉప్పు వేసినట్లయితే
그러나 ఆ నీరు 호수에 ఉప్పుగా మారుతుందా? 소금을 투입한다면 ఇది కేవలం 자겠습니까? ఏ ప్రభావాన్ని 영향이 కలిగి ఉండదు. 그렇듯이 అదేవిధంగా పరలోక రాజ్యమును గల మన మార్గాన్ని ఆటంకపరిచే వేలాది అడ్డంకులు ఉన్నప్పటికీ 수만 가지 మన హృదయపు పాత్ర పెద్దగా ఉన్నట్లయితే 우리의 మనం ఈ విషయాలన్నిటినీ సులభంగా అంగీకరించగలము. 그런 것도 다 허허실실 받아들일 수 있습니다. ఏమైనా 그릇이 మన హృదయపు పాత్ర చిన్నగా ఉన్నట్లయితే 수밖에 없습니다. మనం ప్రభావితం అవుతాము. మన విశ్వాసపు మార్గాన్ని అడ్డుకునే అసంఖ్యాకమైన ఆటంకాలు ఉన్నప్పటికీ మనం నిత్య పరలోక రాజ్యం గురించి ఆలోచించినట్లయితే మనం సంతోషంగా ఉండగలము కదా. ఎలోహిం దేవుడు రక్షణ యొక్క మార్గాన్ని తెరిచారు మరియు మనకు పాపక్షమాపణను అనుగ్రహించారు. తండ్రైన దేవుడు క్రీస్తు అన్సవం గారికి మరియు నూతన యెరూషలేము పరలోక తల్లికి నేను నిత్య కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.